ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమ. ఓం గురుభ్యో నమ. రుద్ర టీవీకి స్వాగతం. 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండొచ్చని సూచిస్తోంది. సింహరాశివారు ఈ సంవత్సరం ఆరోగ్యాన్ని తేలికగా మాత్రం తీసుకోవద్దు. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని మొదటి ఇంట్లో సప్తమంలో ఉంటాడు. దీనివల్ల శారీరకంగా అలసట ఉంటుంది. కీళ్ల నొప్పులు, అంతేకాకుండా శరీరంలో ఇతర భాగాలకు కూడా నొప్పికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో మార్చి నెల నుండి మొదటి ఇంట్లో శని ప్రభావం తగ్గుతుంది. అది 8వ ఇంటికి మారుతుంది. అయితే 9వ ఇంట్లోకి శని సంచారం అంత అనుకూలంగా ఉందని నమ్మటానికైతే లేదు. ఇది ఆరోగ్యానికి హానికరం అని కూడా నమ్ముతారు. అయితే ఈ శని సంచారం కారణంగా ఈ సంవత్సరం మీరు ఆరోగ్యపరమైన శ్రద్ధని వహించడం చాలా కీలకం. మే నెల తరువాత రాహుకేతువులు మీ మొదటి ఇంటిపై ప్రభావం చూపిస్తారు. ఈ పరిస్థితులు ఆరోగ్యానికి అంత ప్రయోజనకరంగా ఉండవు. మీ ఆహారపు విధానాలు మారకుండా ఉండడం వల్ల అజీర్తి ఇంకా గ్యాస్కి సంబంధించిన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే వీటన్నిటి నుంచి బయటకు రావడానికి ఒక మంచి విషయం ఏమిటంటే, బృహస్పతి మీ 5వ ఇంట్లో లాభంలో ఉంటుంది. ఉదర సంబంధిత సమస్యలని నివారించడానికి, నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా బృహస్పతి అనుకూలించడం వల్ల మీ వైద్యం వేగవంతం అవుతుంది. జీవనశైలిని ఎంతో జాగ్రత్తగా అనుసరించే వ్యక్తులు మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఇక విద్యపరంగా చూసుకున్నట్లయితే సింహరాశివారికి ఈ సంవత్సరం సానుకూల ఫలితాలే ఉంటాయి. అయితే ఆరోగ్యాన్ని నిలకడగా చూసుకుంటూ చదువు మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే బృహస్పతి ప్రభావం కారణంగా ఉన్నత డిగ్రీలు పొందాలనుకునేవారు ఉత్తీర్ణులవుతారు. అదేవిధంగా బృహస్పతి ప్రభావం మీరు పోటీ పరీక్షలలో కూడా ఉత్తీర్ణులవడానికి సహాయపడుతుంది. వృత్తిపరమైన విద్యని అభ్యసించేవారు కూడా బృహస్పతి యొక్క స్థానం వల్ల ప్రయోజనాన్ని చేకూర్చుకుంటారు. మే నెల మధ్యకాలం తరువాత నుంచి సింహరాశివారైనటువంటి విద్యార్థులందరికీ కూడా బృహస్పతి యొక్క ఆశీర్వాదం తగినంతగా లభిస్తుంది. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా మీ విద్యలోని విజయాలని పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే బుధుని సంచారం ఎప్పుడూ కూడా ప్రయోజనకరమైన ఫలితాలనిస్తూ ఉంటుంది. అందరికంటే ఎక్కువగా వృత్తిపరమైన విద్య, న్యాయ విద్యార్థులు ఎక్కువగా విజయాన్ని సాధించే అవకాశాలున్నాయి. మరి వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే సింహరాశివారికి ఈ సంవత్సరంలో వ్యాపారపరంగా మిశ్రమ అదృష్టాన్ని కలిగి ఉంటుంది. ఏడాది పొడవునా కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరమైతే ఉంటుంది. సప్తమ అధిపతి అయినటువంటి శని సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు సప్తమంలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలు ఎదుర్కొన్న తరువాత కూడా మీరు వ్యాపారంలో మెరుగ్గా పని చేయగలుగుతారు. శని మార్చి నెల తరువాత 9వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. 9వ ఇంట్లో శని సంచారం అంత అనుకూలంగా ఉంటుందని నమ్మడానికైతే లేదు. ఏదైనా కంపెనీ కోసం గాని లేదా ఏదైనా ఇతర పెట్టుబడి కోసం గాని అవకాశం తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. ఈ సంవత్సరం రాహు యొక్క సంచార ప్రభావం మే నెలలో 7వ ఇంటిపై పడుతుంది. ఇక్కడ కూడా కార్పొరేట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అదనపు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఈ సంవత్సరం సింహరాశివారు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయటం కానీ లేదా ఖరీదైనటువంటి ప్రయోగాలు చేయటం కానీ సరికాదు. ఎవ్వరిపైనా కూడా గుడ్డిగా నమ్మకం ఉంచడం అనేది తగదు. మరి కెరీర్ విషయానికొచ్చినట్లయితే సింహరాశివారు ఉద్యోగాలు చేసే వ్యక్తులు కూడా మిశ్రమ అదృష్టాన్నే కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు 6వ ఇంటి పాలకుడు దాని సొంత రాశిలో ఉంటాడు. అయితే చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా లక్ష్యాన్ని సాధించడంలో పట్టుదలతోనే ఉంటారు సింహరాశివారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రమోషన్లు, ఇతరత్ర అవకాశాలు ఉన్నా కూడా మార్చి నెల తర్వాత కాస్త కష్టపడే అవకాశాలున్నాయి. అయితే వచ్చిన ఇబ్బందులను పట్టించుకోకుండా అటువంటి పరిస్థితిలో మీరు సంపూర్ణంగా కష్టపడడం వల్ల మీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఈ విషయంలో కూడా బృహస్పతి యొక్క సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీ ఉద్యోగ పరిస్థితిని మెరుగుపరచడానికి పనిచేస్తూ ఉంటాడు. మే నెల మధ్యకాలం తరువాత కూడా బృహస్పతి లాభ ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో మీరు అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నప్పటికీ కూడా మీకు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు బృహస్పతి. మొత్తంగా ఈ రాశివారు ఈ సంవత్సరంలో ఉద్యోగపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఫలితం మాత్రం అనుకూలంగానే ఉంటుంది అని ఆశించవచ్చు. ఇక ఆర్థిక విషయానికొస్తే సింహరాశివారికి ఈ సంవత్సరం రాబడి పరంగా మొత్తం మంచిగానే ఉండొచ్చు.
సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా బృహస్పతి 5వ అంశం నుండి సంపాదన చూస్తాడు. ఇది మీరు పొదుపు చేసుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది. అలాగే మీరు ఇప్పటికే పొదుపు చేసుకున్న డబ్బుని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి లాభగృహంలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ ఆర్థిక అంశాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ప్రారంభం నుండి మే నెల వరకు కూడా రాహుకేతువుల ప్రభావం, మార్చిలో ప్రారంభమయ్యే 2వ ఇంట్లో శని ప్రభావం, వీటి కారణంగా ఆదాయం పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలుండే అవకాశాలున్నాయి. రాహువు, కేతువు, శని మీ డబ్బు కోణాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బృహస్పతి మీ ఆర్థిక అంశాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు అనుకోని వ్యక్తుల నుండి గాని లేదా అవకాశాల నుండి గాని డబ్బును పొందే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే శృంగార సంబంధాల పరంగా సింహరాశి వ్యక్తులు సాధారణంగా ఏడాది పొడవునా కూడా సగటు ఫలితాలనే పొందుతారు. సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా పంచమ స్థానాధిపతి అయిన బృహస్పతి కర్మగృహంలో ఉంటాడు. ఈ స్థితిలో ఇతరులకు సాధారణ ఫలితాలే ఉన్నా సహోద్యోగితో శృంగార సంబంధంలో ఉన్నవారు మాత్రం అద్భుతమైన ఫలితాలని అందుకోవచ్చు. మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి లాభదాయక గృహంలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయం శృంగార సంబంధాలకి అనుకూలమైన ఫలితాలనిస్తుంది. అయితే ఈ సంవత్సరం శని యొక్క దశమ దృష్టి వల్ల మార్చి నుండి ఈ ప్రభావం ప్రేమరాశిపై ఉంటుంది. ఇది ప్రేమలో ఉన్నట్లు నటించేవారికి మాత్రం అప్పుడప్పుడు సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్రేమించేవారికైతే ఎటువంటి సమస్యలు ఉండవు. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి సంచారం మీపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇది 5వ స్థానం, 7వ స్థానంపై ప్రభావం చూపిస్తుంది. మీరు శృంగార జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. వివాహ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే వివాహ వయసు వచ్చిన సింహరాశి వారికి, వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సంవత్సరం. మే నెల మధ్యకాలం తర్వాత ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిశ్చితార్థం ఇంకా వివాహం ఈ కోణం నుంచి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్లుగానే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకునేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటిపై రాహు, కేతువు ప్రభావం మేలో ప్రారంభమవుతుంది. అయితే వేరే కులానికి సంబంధించిన వారిని వివాహం చేసుకోవాలనుకునేవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సింహరాశివారు ఈ సంవత్సరం సాధారణ ఫలితాలను పొందుతారు. మార్చి నెల వరకు కూడా శని యొక్క సంచార ప్రభావం, 7వ ఇంటిపై రాహుకేతు ప్రభావం వల్ల వైవాహిక జీవితానికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. కొన్నిసార్లు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఇందులో అనుకూలమైనటువంటి విషయం ఏమిటంటే బృహస్పతి యొక్క ప్రభావం వల్ల సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరం వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి, కానీ అవి పరిష్కరించబడతాయి కూడా. కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరం సింహరాశివారికి 2వ ఇంట రాహుకేతువుల ప్రభావం వల్ల సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు కూడా కుటుంబ సంబంధాల్లో కాస్త సమస్యలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా బృహస్పతి యొక్క ప్రభావం వల్ల సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు ఒకరినొకరు కలవకపోయినా, అపార్థాలు చోటు చేసుకున్నా ఇంట్లో ఉన్న పెద్దలు ప్రత్యేకమైన పాత్రను పోషించడం ద్వారా ఈ సమస్యలకి త్వరగా పరిష్కారం లభిస్తుంది. సింహరాశివారు పెద్దల మాట వినడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మార్చి నెల నుంచి 2వ ఇంటిపై ఉన్న శని ప్రభావం వల్ల కుటుంబ సంబంధాలకు సంబంధించిన ఎటువంటి అజాగ్రత్తకి కూడా ఇది సమయం కాదు. మొత్తంగా సింహరాశివారికి కుటుంబ జీవితం ప్రకారం ఒక్కొక్కసారి బలమైన ఫలితాలుంటాయి, ఒక్కొక్కసారి బలహీనమైన ఫలితాలు వస్తాయి. ఆస్తి ఇంకా వాహనాల విషయానికొస్తే సింహరాశివారికి ఈ సంవత్సరం భూమి ఇంకా నిర్మాణ విషయాలలో మధ్యస్థ ఫలితాలుంటాయి. అంటే మీ ప్రయత్నం మరియు కృషి ఆధారంగానే ఫలితాలుంటాయి. అయితే సింహరాశివారు ఈ సంవత్సరంలో ఎటువంటి రిస్కు కూడా తీసుకోకపోవడమే మంచిదని చెప్పొచ్చు. శని యొక్క 10వ అంశం సంవత్సర ప్రారంభం నుండి కూడా మార్చి నెల వరకు 4వ ఇంటిపై ఉంటుంది. బృహస్పతి యొక్క అంశం కూడా ఉంటుంది. ఒక విధంగా ఇది సానుకూల విషయం అయినప్పటికీ బలహీనమైన అంశం. శని 8వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం అనేక రంగాల్లో బలహీనతను కలిగిస్తూ ఉంటుంది. అయితే బృహస్పతి ద్వారా అనేక రంగాల్లో అనుకూలతను అందించాలని కోరుకుంటాడు. దీనివల్ల మీరేదైనా కొనుగోలు చెయ్యాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. వాహనం విషయంలో కూడా దాదాపు ఇటువంటి ఫలితాలే ఉంటాయి.
మీ పాత వాహనం బాగానే పనిచేస్తూ ఉంటే గనక కొత్త వాహనంపై డబ్బు ఆదా చేసుకోవడం మంచిది. పాత వాహనాన్ని కొనుగోలు చెయ్యాలనుకుంటే అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. సింహరాశివారికి పరిహారాలు: ప్రతి గురువారం ఆలయంలో బాదం పప్పుని దానం చేయండి. ప్రతిరోజూ కూడా కుంకుమతో బొట్టు పెట్టుకోండి. ఎల్లప్పుడూ కూడా మీతో ఒక వెండి ముక్కను పెట్టుకోండి. మరి మిగిలిన రాసుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.